సార్ మరొక అంశం, విజయవాడ కృష్ణలంక ఈ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ అనేటువంటి అనూహ్యమైనటువంటి మూలుపులు తిరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ కుటుంబాన్ని కలిశాక ప్రభుత్వంలో ఒక రకమైన కదలిక వచ్చింది. సిఐ నాగరాజ్ ని సస్పెండ్ చేయడం జరిగింది, అతని మీద కేసు పెట్టారు. ఇవన్నీ చక్కచగా జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి? ఓ పక్క అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి, ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు సిఐ నాగరాజ్ అనేటువంటిది. ఇప్పుడు సార్ వాళ్ళ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి సరే ఇప్పుడు మాకు నమ్మకం, సీఎం ని కూడా కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆయన భరోసా ఇచ్చారు. ఇదంతా కూడా గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్ళిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాత పరిణామాలని చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం చాలా ఒక వెరీ బ్రీఫ్ గా సంఘటన జరిగి ఇంచుమించు 4 రోజులు అవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఇప్పుడు అదృశ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడో సాయికృష్ణ, తల్లి తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తను ఎలా ఇంట్రీట్ చేయబడింది పోలీసులతో, ఎంతగా కాలికి బలపం కట్టుకొని ఎన్ని రకాలుగా తిరిగినా ఏం చేసినా కూడా, ఎప్పుడైతే ఈ సాక్ష్యాధారాలు కొద్దిగా ఒక్కొక్కటిగా బయటికి రావటం ఇదంతా అయిందో, ఇది నేషనల్ మీడియాకి కూడా పాకేటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ కావటం, మాట్లాడటం, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పని చేయటం, తర్వాత ఈ రోజు వాళ్ళు గురుమూర్తి గారు వీళ్ళంతా కూడా మన మానవ హక్కుల కమిషన్ కి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఇదంతా చూసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వానికి చాలా అసలు అప్రదిష్ట తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది జాతీయ స్థాయిలో దట్టు. ఎందుకంటే ఈయన ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది చాలా ఇది వచ్చే పరిస్థితి ఉందనేటువంటి దీంట్లో చక్క పావులు కదిపి వ్యూహాన్ని మార్చి ఒక్కసారిగా దాని మీద కదలిక అనేది వచ్చింది. ఇక్కడే నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. ఎవరైతే ఈ పోలీసులు గడచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో అసలు సాక్షాత్తు మీరే శిక్షలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా మామూలుగా కాదు. యావత్ భారతదేశం అంతా కూడా గమనిస్తున్న పరిస్థితి ఏంటంటే, మీ డ్యూటీ మీరు చేయకుండా అడిషనల్ డ్యూటీస్ చేయడం అనేటువంటిది మొదలైన తర్వాత అంటే ఇక్కడ అందరు పోలీసుల్ని మనం అనదలుచుకోవాలా, అది కూడా చెప్తా నేను. మీరు చాలా ఎక్కువగా పూసుకొని చేయటం, దానికి ఏంటంటే మనకి వెనకాల వీళ్ళ సపోర్ట్ ఉంది కదా, ప్రభుత్వం సపోర్ట్ ఉంది కదా అని చెప్పని మితిమీరినటువంటి అత్యుత్సాహంతో కొంతమంది ప్రవర్తిస్తున్నారు. మనం చూస్తున్నాం చాలా వీడియోలో, ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, ఇంకో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదో రోజున అధికారంలోకి వస్తారు. తర్వాత ప్రజాప్రతినిధుల మధ్య ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, తర్వాత పరాజితులైనటువంటి వాళ్ళు, మళ్ళీ క్రియాశీలకంగా పాలిటిక్స్ లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు, వాళ్ళకి పబ్లిక్ ఒక ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా. అలాంటిది వాళ్ళని ఉద్యోగం చేసుకునేటువంటి మీరు భరోసా ఉంది కదని వాళ్ళని తీవ్రంగా అవమానించటము, మీ స్థాయిని మించి ప్రవర్తించటం మనం కొన్ని చూసాం. కొన్ని సంఘటనలు చూస్తే ఆవిడెవరు వైద్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఒక పోలీసు అధికారి విడుదల రజని మీద అనుచితంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే అంబటి రాంబాబు వ్యవహారంలో ప్రవర్తించినటువంటి తీరు కానీ, వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినప్పుడు ప్రవర్తించినటువంటి తీరు కానీ, గోవర్ధన్ రెడ్డి ఒకటి కాదు చాలా సంఘటనలు అన్ని కూడా జరుగుతున్నాయి. ఇక్కడే అలా ఆ విధంగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అంటారే, ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఎవరైనా సరే స్థాయిని ఎరిగి మీ డ్యూటీ మీరు చేసుకుంటే బాగుంటుంది. అతి చేస్తే ఏమవుతుందంటే, అది వికటించినప్పుడు మీరే స్కేప్ గోట్స్ కింద మిగిలిపోతారు తప్ప, మీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని చెప్పినట్లయితే మీరు ఇవాళ ఈ సిఐ నాగరాజ్కి ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురైందో మనం ఆ కోణంలో ఇప్పుడు ఈ కేసును డీల్ చేస్తున్నాం. మీకు కూడా అదే రకమైన పరిస్థితి వస్తుంది, ఇందులో మినహాయింపు ఏమి ఉండదు అనేది గమనించాలి. ఎందుకంటే ఇష్యూ అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీకోసం ఆ బురదను వాళ్ళు, ఆ మకిలిని వాళ్ళు అంటించుకోవడానికి సిద్ధంగా ఉండరు ప్రభుత్వాలు. ఇది ఇక్కడ గమనించి తెలుసుకుంటే మంచిది.
ఇది ఇక్కడ ఒక ప్రధానమైన అంశం. తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రం టచ్ చేస్తాం. పోలీసులు వాళ్ళు మన ఆ యూనిఫామ్ వేసుకునే ముందు, డ్యూటీలోకి వచ్చే ముందే ఒక ఓట్ తీసుకుంటారు. ఆ రకంగా నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు ఉన్నారు కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ ప్రతిష్ట కానీ లేదంటే అంతో ఎంతో న్యాయం కానీ జరుగుతుందనడానికి కారణం ఏంటంటే ఇటువంటి ఇటువంటి రక్షకులే తక్షకుల్లాగా వ్యవహరించేటువంటి పోలీసులు ఉన్న అదే స్టేషన్స్ లో ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఈ సంఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ఒక పోలీసు ఈ దారుణాన్ని అమానవీయ వ్యవహారాలను చూడలేక ఒక లీక్ ఇచ్చాడు కాబట్టి ఆ సంఘటన అనేటువంటిది బయటకు వచ్చింది. అదేవిధంగా అంతకుముందు మనం డిస్కస్ చేస్తాం మార్కాపురంలోనే అక్కడ రోడ్ల మీద వాళ్ళని కూర్చోబెట్టి చేసింది. అది కూడా ఒక పోలీసు లీక్ చేయబట్టే అది కూడా బయటకు వచ్చింది. అదే విధంగా ఇంకొక చోట స్టేషన్ లో అతన్ని ఎవరినో పెట్టి చిరకబాస్తే అది హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తే అది నిలబడలేదు కేసు రాజమండ్రి మన గోదావరి జిల్లాలో. సో చాలా చోట్ల అంతకుముందు నిన్న మనం డిస్కస్ చేసిన తమిళనాడు కేసులో కూడా మహిళా కానిస్టేబుల్ బయట పెట్టబట్టి అంత పెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా మీరు ఓవర్ యాక్షన్ కింద పూసుకున్నట్లయితే జరిగేది ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని చూడండి అప్పటిదాకా గుంభనగా దీన్ని ఏదో రకంగా తొక్కిపెట్టి మీకు ఎవరో గాడ్ ఫాదర్ ఉంటాడు వాడు చూసుకుంటాడు అని చెప్పని అనుకుంటే ఏమైంది? ఇప్పుడు మొత్తం ఏకాకిని చేసి హత్య ఇవన్నీ కూడా పెట్టారు. ఎస్ ఈ డిజర్వ్స్. అదే వేరే పాయింట్. ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇదంతా కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అయితే ఇక్కడ మిగతా పోలీసులు కూడా ఇకనైనా సరే ఈ పరిస్థితిని వాళ్లకు కూడా అన్వయించుకొని చేయాల్సిన డ్యూటీ కంటే అతిగా ప్రవర్తించినట్టయితే ఇలాంటి పరిస్థితులు వస్తాయనే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది. కాదన్నట్టయితే ప్రతి చోట మనం నిన్న ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో మాట్లాడాం. ఆయన ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమని? నేరం అనేటువంటిది వాడు నేరస్తులు చేసినా లేకపోతే దాని నేరాలను అరికట్టే ముసుగులో ఉన్నటువంటి వాడు చేసిన ఆ నేరానికి ఏదో ఒక ఎలిబి అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది అనేటువంటి విషయం ఆయన చెప్పారు. అలాంటి సంగతి మనకంటే కూడా ఆ పోలీసులకి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసినట్టయితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇప్పుడు ఈ నాగరాజు ఒకడే కాదు, ఇతనితో పాటు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ నేరంలో భాగస్వాములు అయ్యారో అక్కడ కనుక ఇన్సిడెంట్ జరిగిందనేది నిజమే టార్చర్ లో వాళ్ళందరి మీద కూడా ఈ ఛార్జెస్ అని ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ నేరం చేశారని చెప్పండి, ఇన్క్లూడింగ్ నాగరాజు. బట్ దే ఆర్ నౌ దే ఆర్ ఫేసింగ్ ఛార్జెస్. ఈ ఛార్జెస్ ఎదుర్కొనేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈయన మీద పెట్టిన మనకున్నటువంటి సమాచారం మేరకు ఇతన్ని ముందు ఏం చేశారు? ఏదో డ్యూటీ నుంచి తప్పించి దాన్ని గుమ్మనగా ఉంచాలనుకున్నారు. ఇష్యూ ప్రెసిపిటేట్ అయింది. అయిన వెంటనే ఏం చేశారు? సస్పెండ్ చేశారు. అమ్మాయి ఆ సస్పెన్షన్ తో పర్వాలేదులే మళ్ళీ వచ్చి రీజాయిన్ అవుతుంది. కానీ ఇష్యూ మరింత పెద్దదైంది. ఇప్పుడు ఏం చేశారంటే అతని మీద కేసు బనాయించారు. ఏంటి కేసు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చేస్తే ఇతని మీద పెట్టినటువంటి కేసులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారంగా అంటే ఇంకా కొన్ని ఎడిషనల్ సెక్షన్లు కూడా యాడ్ అవుతాయి. ఇప్పటికి పెట్టింది ఏంటంటే 127 సబ్సెక్షన్ 4, 127 సబ్సెక్షన్ 6, 103 ఇది ఇంపార్టెంట్ సబ్సెక్షన్ 1, 238 ఈ సెక్షన్లన్నీ కూడా పెట్టారు. 127 అంటే బిఎన్ఎస్ లో 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా ఎవరినైనా అక్రమంగా డీటైన్ చేస్తే అంటే నిర్బంధించినట్లయితే దీన్నే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అని చెప్పని అంటారు. ఈ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అనేటువంటిది మోర్ దాన్ 10 days అయినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెక్షన్ వర్తిస్తుంది. అంటే ఎవరైనా వ్యక్తిని చట్టవిరుద్ధంగా 10 రోజుల కంటే ఎక్కువగా నిర్బంధించినట్లయితే వాళ్ళకి ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఏది? 127 సబ్సెక్షన్ 4 అన్నమాట. సో అంటే వాళ్ళని అక్రమంగా బంధించి ఉంచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరి జరిగింది అదే కదా. అంటే బయట అయినా కూడా అవ్వచ్చు. ఒక వ్యక్తిని 15 రోజుల పాటు తాళం వేసి బయటికి రాకుండా ఉంటే కూడా లేదు, పర్సనల్ ఎనానమసీతో కావచ్చు, రీజన్స్ ఏమైనప్పటికీ కూడా
ఈ కేసు రుజువైతే 5 సంవత్సరాలు గరిష్టంగా జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా అనేటువంటిది ఉంటుంది. ఇంకొక సెక్షన్ చూద్దాం, 127 సబ్సెక్షన్ 6. ఇదేంటంటే ఇది కూడా సీక్రెట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. అదే వ్యక్తిని ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియకుండా, అంటే రహస్యంగా దాచిపెట్టినట్టయితే, అక్కడేమో అక్రమంగా బలవంతంగా అయినా సరే నిర్బంధిస్తే, ఇక్కడ ఇది కనుక చేస్తే అంటే గోదాముల్లో కానీ చీకటి గదుల్లో కానీ ఇలాంటి చోట పోలీస్ కస్టడీలో కానీ ఇట్లా కనుక పక్కనేయకుండా ఉంచినట్టయితే వాళ్ళకి గరిష్టంగా 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. ఇంకా అదనపు జైలు శిక్ష కూడా వేయచ్చు, జరిమానా కూడా వేయచ్చు, రెండింటినీ కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి శిక్ష. ఇకపోతే ఇంకొక పాయింట్ ఏంటి, కస్టోడియల్ టార్చర్. అంటే తర్వాత కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది అంటే అసలు చాలా తీవ్రమైనటువంటి నేరం. తర్వాత బిఎన్ఎస్ 103 సబ్సెక్షన్ 1 అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పనిష్మెంట్ ఫర్ మర్డర్, అంటే హత్యా నేరం, ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపటం. ఇది భారతీయ న్యాయ సంహితలో అత్యంత తీవ్రమైన, అంటే హీనియస్ క్రైమ్ అని చెప్పని అంటారు. ప్రణాళికాబద్ధంగా హత్య చేయటం కానీ, కక్షతో చేయటం కానీ, ఆస్తి కోసం చేయటం కానీ, అత్యంత క్రూరంగా పొగరతోనో లేకపోతే మరో రకంతోనో చేస్తే ఇతనికి డెత్ పెనాలిటీ, అంటే యావజ్జీవ శిక్ష వేయచ్చు, మరణ శిక్ష కూడా వేయచ్చు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా సీరియస్ క్రైమ్. పోలీసు టార్చర్ కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే ఇది 103 సబ్సెక్షన్ 1 మర్డర్ సెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆమె చేస్తారు. అదే సెక్షన్ పెట్టారు. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 238 ఏం చేశాడని చెప్తున్నారు, మనిషిని చంపేసి, ఇంతవరకు ప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆరోపణలే. మళ్ళీ చెప్తున్నా నేను, ఇంకొక ఆరోపణ ఏంటి ఇతని మీద ఉన్నది ఏంటంటే, మనిషిని చంపేసేసి తగలబెట్టారని చెప్పని అతని నదిలో ఇవన్నీ వినవస్తున్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు అంటే దేనికి ఎందుకు వస్తాయంటే, ఇది సాక్ష్యాలని తారుమారు చేయటం. అంటే ఒక క్రైమ్ చేసి ఆ క్రైమ్ కి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నిటినీ కూడా తారుమారు చేసినట్లయితే అది ఆ తర్వాత ఆ సాక్ష్యాలని ఇతను నాశనం చేశాడనేది, అంటే ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ తొలగించడం, డాక్యుమెంట్లు మార్చేయటం, ఇతరత్ర దొరకకుండా చేయటం, ఇట్లా ప్రతి సాక్ష్యాన్ని కూడా చేసినట్లయితే అది కూడా చాలా పెద్ద క్రైమ్ కిందకు వస్తుంది. అంటే శవాన్ని దాచిపెట్టడం, పోలీస్ రికార్డులు తారుమారుగా మార్చేయటం, ఈ లాకప్ లో జరిగినటువంటి హింస వీడియోలు ఎక్కడా కూడా అవైలబుల్ గా లేకుండా చేయటం చేసినట్టయితే ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం కింద ఉంటుంది. ఇది కూడా మరణ దండనకు అర్హమైనటువంటి నేరంగా, లేదా గరిష్టంగా 7 సంవత్సరాల జైలు లేదా జరిమానా, 10 సంవత్సరాలకు పైగా ఉండేటువంటి శిక్ష, ఇవి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట ఈ దీంట్లో కూడా. ఇది సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దీంట్లో ఈ సెక్షన్లకు సంబంధించి పెట్టారు. అంటే 124 సబ్సెక్షన్ 1 అంటే 10 రోజులకు పైగా అక్రమ నిర్బంధంలో దాచిపెట్టడం. తర్వాత 127 సబ్సెక్షన్ 6 అంటే రహస్యంగా దాచిపెట్టి అతన్ని కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవటం. 103 సబ్సెక్షన్ 1 అంటే కస్టడీ హింస వల్ల మరణం జరిగిందనేటువంటి పరిస్థితి. 238 అంటే సాక్ష్యాలని దాచిపెట్టి రికార్డులు మార్చేయటం, సీసీటీవీ ఫుటేజ్లు ఇలాంటి ఎవిడెన్స్లు ఏవి కూడా లేకుండా చేయటం. ఈ 4 సెక్షన్లో కలిపి రుజువైనట్లయితే అత్యంత తీవ్రమైనటువంటి క్రిమినల్ బాధ్యతలకి ఇది దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది ఒక కేసుకు సంబంధించి, ఇంకో అతని సాగుకు కూడా ఇతను కారణమయ్యాడనేటువంటిది కూడా వినవస్తున్నటువంటి మాట. ఈ ఛార్జెస్ గనక ఇదైనట్లయితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు అకస్మాత్తుగా అతని మీద ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టడానికి కారణం ఏంటి? అయితే ఇంత గుంభనగా దాదాపు 1 రోజుల నుంచి దాచిపెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు ఇంత చకచకా పావులు గడుపుతున్నారంటే, ఈ కేసు హైకోర్టు పర్యవేక్షణలో ఉంది. పోలీసు పాత్ర మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకని ఇక్కడ ఏం చేశారు, నిష్పాక్షిక విచారణ కోసం సిఐని సస్పెండ్ చేశామని ప్రభుత్వం చెప్తూ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ రాజకీయాలుగా వెళ్ళిపోయింది. న్యాయ విశ్లేషణలో ఒపీనియన్లు వెళ్తున్నాయి. హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో జనరల్ గా ఏంటంటే కోర్టులు ఏం ప్రశ్నిస్తాయి,
బాధ్యతల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పని ఇది కనుక రుజువు అయితే ముందు ప్రైమా ఫేసీ కనుక ఇదైతే ఇమీడియట్ గా కోర్టు ఏం చేసి ఏంటంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీద బాధ్యులు అన్నట్టయితే దీనికి లింకప్ గా ఎవరెవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ ఒక సిఐ మీదే కాదు, సిఐ కానీ సిఐతో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి ఇదైతే కాదు. ఇది మొత్తం ప్రభుత్వానికే ఒక చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంది రేపొద్దున ఇది కనుక ఇంప్రూవ్ అయితే. దానికోసం అని చెప్పని ఏంటంటే హడావుడిగా రేపొద్దున కోర్టు ముందు వీళ్ళు ఏం చేస్తారంటే అయ్యా మేము ఆల్రెడీ అకార్డింగ్ టు ద హెబియస్ కార్పస్ పిటిషన్ మేము దాన్ని సెర్చ్ ఈ అనుమానాల పరిధిగా వెంటనే అతని మీద కేసులు పెట్టాం, ఫలానా సెక్షన్లన్నీ కూడా బనాయించాం, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుపుతా ఉన్నాం, ఇదిగో ఈ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఎలా ఉన్నాయి అని చెప్పని ఇతనికి సంబంధించి ఇదంతా కూడా ఫైల్ చేసేసి ప్రభుత్వం తన మీదకి ఆ చెడ్డ పేరు రాకుండా చేతులు దులుపుకునేటువంటి దీనికోసం ఇంత వేగం అన్నిటినీ కూడా స్పీడప్ చేసింది. చేస్తూ సైమల్టేనియస్ గా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏం మాట్లాడారో ఏంటో మొత్తం తెలియదు. వాళ్ళైతే బయటకు వచ్చి మనిషిని అయితే తేలేరు కానీ సరే వాళ్ళకి సంబంధించి రాజకీయాలకు అతీత చెప్పండి. రాజకీయాలు మనిషిని చంపేసేసారు. ఇది చంపేసిన తర్వాత అంతవరకు ఆ సంఘటన జరిగినంత వరకు అతను మీ కుటుంబ సభ్యుడు. సంఘటన జరిగిన తర్వాత అది సమాజానికి సామాజిక బాధ్యత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా సంబంధించినటువంటి ఇష్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతం కాదు, సామాజిక స్పృహ ఉన్న న్యాయవాదులు స్పందించారు, సామాజికవేత్తలు స్పందించారు, రాజకీయ పార్టీలు కూడా సహజంగా సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అసలు ఇది రాజకీయం అవటం వల్ల ఇప్పుడు కేసు కదిలింది. అంతే కదా ఇంత ఫాస్ట్ గా పావులు కదిపారు అని అంటే కారణం ఇన్నాళ్ళు ఒక వాళ్ళు వాళ్ళ గోడని ఎవరు వినిపించుకోలేదు, ఎవరు పట్టించుకున్నటువంటి దాన్ని. ఇంకొక అడ్వకేట్ గా నేను ఇంకొక నా పరిశీలన ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు జనరల్ గా ఈ ఆరగంట్ పోలీసులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటేనండి మనం చూసాం జై భీమ్ అనేటువంటి ఒక సినిమా కూడా చూసాం కదా సూర్యకి సంబంధించి. వీళ్ళకి ఎక్కువ టార్గెట్ ఎవరంటే ఈ చిన్న నేరాలు చేసేటువంటి వాళ్ళు. నిజానికి ఈ చిన్న నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళ యొక్క సామాజిక నేపథ్యాన్ని కనుక తీసుకున్నట్టయితే ఎక్కువ మంది కటిక పేదరికంలో లేకపోతే తండ్రి సంరక్షణ లేకో కాదంటే ఆ ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఒక దారి తప్పుతారు. ఇట్లా దారి తప్పినటువంటి వాళ్ళని ఏం చేయాలంటే చాలా మంది గతంలో మంచి పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంత ఏంటంటే రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించడం, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వటం, తర్వాత పిలిచి జైళ్లలో కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇట్లా చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ఒక పార్శ్వం అంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేసేది. తర్వాత ఈ క్రుయాలిటీకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళ మీద ఒంటికాల మీద లేస్తారండి. ఎంత పాశవికంగా చేస్తారంటే అదే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అనుచరుడు ఉంటాడు, ఆ రాజకీయ నాయకుడికి సంబంధించిన అనుచరుడు లేకపోతే ఒక ఆర్థికంగా బలోపేతమైనటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు అంతకంటే పెద్ద నేరాలు చేసినా కూడా వాళ్ళ మీద ఇంత భయంకరమైనటువంటి ఇంత దాష్టికానికి పాల్పడరు. ఎందుకంటే అదే కనుక ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో దిక్కు దివాణం లేనటువంటి నిస్సహాయాలు వాళ్ళు. అందుకని చెప్పనే వాళ్ళ మీద భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంటుంది. అంటే నిజానికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 90s వరకు ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి చాలా మారిపోయాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైందంటే వ్యవహారం మారిపోయింది కదా, ఎవడు అడిగేవాళ్ళు లేదులే, మనం పట్టించుకునేవాళ్ళు లేదులే అనేటువంటి పరిస్థితి రావటం వల్ల ఒక్కటి మాత్రం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థల్ని ఎంతవరకో అంతవరకే వాళ్ళని వదలాలి తప్ప వాళ్ళకి మితిమీరినటువంటి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఆ పరిణామాలు అనేటువంటి ఎలా ఉంటుందంటే ఆ పులి మీద సవారీ అనేది చేస్తే ఏమవుతుంది, అది ఆ పులి నిన్ను కూడా మింగేసే పరిస్థితి వస్తుంది. రీసెంట్ గా హైకోర్టు కూడా కామెంట్ చేసింది కదా సార్ పోలీసు వ్యవస్థ మీద, మీరు ఏంటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారా అనే పదం కూడా వాడటం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వాలు చెలరేగిపోయి
వాళ్ళని మీరు ఒక వెపన్స్ కింద తీసుకొని మీ ప్రత్యర్థుల్ని అణిచిపెట్టడం కోసం, వాళ్ళని అణిచివేయటం కోసం మీరు వీళ్ళని టూల్స్ గా ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మారిపోయినప్పుడు దీనికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ చెడ్డ పేరుకు పూర్తిగా నైతికంగా బాధ్యత వహించాల్సిందైతే ప్రభుత్వమే. అదేదో ఏదో బుక్ అని ఏదని ఇదని ఆ కుర్రకాలను వదిలిపెట్టడం, ఇదంతా ఏంటంటే ఇది అంటే ఒక హింసను ప్రేరేపించడం అని, పరోక్షంగా హింసను ప్రేరేపించడం అనేటువంటిది ప్రభుత్వాలే దానికి పాల్పడినట్టయితే అంతిమంగా సమాజంలో ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కాదు కావాల్సింది. మనకి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క అత్యంత ప్రధానమైనటువంటి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదండి, అది ఏమైనా వేసే అవకాశం ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు డెఫినెట్ ఇక్కడ ఏంటంటే రేపు జరగబోయేది నిజానికి మరి హైకోర్టు అయితే చాలా లాంగ్ డేట్ ఇచ్చింది వాళ్ళకి, అంటే వెతుకుతున్నామని చెప్పని వాళ్ళు అన్నారు. సిజే ముందే ఉన్నట్టుంది ఈ ఫైల్. ఆమె ఏం చెప్పింది, మీకు సరే ఒక రీజనబుల్ డేట్ ఇచ్చి వాళ్ళు రేపు పొద్దున కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇదిగో మేము ఈ రకంగా యాక్షన్ తీసుకున్నాం అది ఇదని మీరు ఒక సందర్భంలో అన్నారు హెబియస్ కార్పస్ పిటిషన్ అన్ని రోజులు గడువు ఇవ్వరు అనేటువంటిది కూడా జనరల్ గా ఇవ్వరు. అయితే వీళ్ళు చెప్పినటువంటి రీజన్స్ ఏదో చెప్పుంటారు కాబట్టి షీ కన్సిడర్డ్, అందులో ఇచ్చింది కూడా సీజే కాబట్టి యూ హ్యావ్ టు ఆనర్ హర్ ఆర్డర్. అయితే రేపు ఫర్దర్ గా హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది దీని మీద అనే దానిని బట్టి ఉంటుంది. అయితే ఈవెన్చువల్లీ ఇక్కడ వీళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇచ్చారు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా డెఫినెట్ గా 100% ఈ ఇష్యూని టేకప్ చేస్తుంది. ఎందుకంటే నేషనల్ మీడియాకి ఆల్రెడీ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఆల్ ఈజ్ వెల్, మాకు గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది, ఇప్పుడు మాకు ఇంకా పర్వాలేదు, అది మాకేం ఇబ్బంది లేదు అని అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఎందుకంటే చట్టం తన పని తను చేసుకునే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వ్యవహారం ఈ కేసు అంతా కూడా ఏమైంది అంటే చట్ట పరిధిలో ఉంది. అంటే వాళ్ళ విల్లింగ్నెస్ వాళ్ళ దీంతో సంబంధం లేదు. అంటే విట్నెస్ టైంలో ఏం జరుగుతుందనే అది వేరే సంగతి. కానీ సో ఇప్పుడు జరగబోయేది అయితే రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీకి ఒకవేళ కోర్టే ఆర్డర్ ఇవ్వచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హైకోర్టే ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ నేరం ఎవరు చేశారు, బయట వాళ్ళు ఏదన్నా చేసినట్టయితే సిఐడి ఎంక్వైరీ లేకపోతే ఏదో చేయండి సిట్ అట్లా ఇవ్వచ్చు. అధికార ప్రభుత్వంలో సాక్షాత్తు ఒక సిఐ స్థాయి వ్యక్తి, తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఆ కాంపౌండ్ లోనే మిగతా హైయర్ అథారిటీస్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి అని అంటే, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇన్ కేస్ ఇది జస్ట్ నేను అనుకుంటున్నా సిజేకి గనక ఈ వ్యవహారాల ఇంత అనుమానం గనక ఉన్నట్లయితే డెఫినెట్ గా సిఐడి దర్యాప్తుతోనో వీటితోనో లేకపోతే ఇప్పుడు వన్ మ్యాన్ ఎంక్వైరీ పెట్టారు, వీటి మీద అంత నమ్మకం లేదనుకున్నప్పుడు స్వయంగా గౌరవ సీజేనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కనుక జరిగినట్టయితే పరిస్థితులు మరి మాట్లాడుకున్నాను. మెడ్రాస్ ఈ తమిళనాడు ఇష్యూలో కూడా జరిగింది అదే, హైకోర్టే సిబిఐ ఎంక్వైరీని ఇక్కడ కూడా కరెక్ట్ బాగా గుర్తు చేశాను. సో అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు అన్నట్లయితే ఇతని మీద ఛార్జెస్ అనేవి ఇప్పుడు ఈ కేసే కాదు కదా, అనుకోకుండా నిన్న ఇంకొక కేసు కూడా ఇంకొకతని బలవన్మరణానికి కూడా కుమార్ పెరిగిపోగు అతను చావుకు కూడా ఇతనే బాధ్యుడు అనేటువంటిది ఆరోపణ కూడా ఒకటి వెలుగులో మొత్తం మీద అతని సస్పిషియస్. ఏంటంటే మహంకాళి చందు అనే అతను నేను కస్టడీలో ఉన్నప్పుడు అతను టార్చర్ చేయటం నేను చూశాను అని అదొక వీడియో వచ్చింది. సో ఒక్కొక్కటిగా ఇలా బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి కేసులు ఏదన్నా ఉంటే ఇంకా మరిన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం కూడా ఆ బురద ఆ మక్కిలి పావులు కదపటంలో ఉద్దేశం కూడా ఖచ్చితంగా అదే ఉంటుంది. బట్ స్టిల్ గవర్నమెంట్ షుడ్ రియలైజ్, ప్రభుత్వం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే హింసని ఎవరి మీద ప్రతిపక్షాల మీద మీకున్నటువంటి అక్కసు కసి దాన్ని తొక్కేయాలనేటువంటి ఒక పొలిటికల్ మోటోతో రాష్ట్రంలో హింసను రాజ్య హింసను ప్రేరేపించినట్టయితే అంతిమంగా అది రాజ్యాన్నే కబలించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే నేను పదే చెప్తుంటా. ఫ్రాంకెన్స్టీన్ అనేటువంటి ఒక కథ, ఒక శాస్త్రజ్ఞుడు ఏం చేస్తాడంటే ఒక మనిషికి ప్రాణం పోయాలని చెప్పని ఫ్రాంకెన్స్టీన్ ల్యాబ్ లో పరిశోధనలు చేస్తాడు. పరిశోధనలు చేసి అదైతే ఏమవుతుందంటే, అంటే దీనికి 2-3 రకాల వైరుధ్యాలైన కథలు ఉన్నాయిలే. ఈ లోపు అసిస్టెంట్ ఏంటంటే ఆ గాజు బేకర్ లో ఉండేటువంటి
మెథడ్ని తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చేటువంటి హడావిడిలో ఇది సినిమాలో ఉన్నది, మళ్ళీ కథగా సీరియల్ గా కూడా వేరే ఉంది బుక్ లో, అది పగిలిపోతుంది. పగిలిపోయేసరికి బాస్ తిడతాడని చెప్పని అక్కడ ప్రయోగం జరుగుతూ ఉంది కదా పక్కన, గబగబా వెళ్ళిపోయి ఇంకొక చాలా రకరకాల మెథడ్లన్నీ ఉంటాయి, ఒక మెథడ్ తీసుకెళ్లి ఇచ్చేస్తాడు, అతను దాన్ని పెడతాడు, అతని ఫార్ములా సక్సెస్ అవుతుంది. బీస్ట్, చాలా వైల్డ్ బీస్ట్ మెథడ్ అన్నమాట. దాంతో ప్రాణం వచ్చిన తర్వాత దేనికైతే ప్రాణం పోసాడో ఆ ఫ్రాంకెన్‌స్టీన్ అంతిమంగా ముందు ఆ శాస్త్రజ్ఞుడిని బలి తీసుకున్నాడు. సో ఇది చాలా పాపులర్ రోబో సినిమాలో కూడా తాజాగా ఇదే బహుశా దీని ఇన్స్పిరేషన్ చాలా ఓల్డెస్ట్ స్టోరీ. అదే దీని ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ స్టోరీ ఇది. కాబట్టి రాజ్యహింసని ప్రేరేపించినట్టయితే అంతిమంగా అది రాజ్యంలో ఉండేటువంటి శాంతి భద్రతను కబళిస్తుంది అనడానికి ఇప్పుడు ఒక చిన్నారి అదృశ్యం అయిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియలా, మరొక చోట ఇంకొక ఇలాంటి అదృశ్యమైనటువంటి సంఘటన. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? దేనివల్ల అని అంటే వాళ్ళకి సమాజం పట్ల కన్సర్న్ అనేటువంటిది తగ్గిపోయి రాజకీయ నాయకుల సేవలోనే ఎక్కువ మంది తరిస్తున్నారు అనేటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శించుకొని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాదు అన్నట్లయితే భారీ మూల్యం. ఎందుకంటే ఇవాళ ఎవరు ఇంత భయంకరమైనటువంటి రాజ్యహింస ఉన్నప్పుడు సగటు ప్రజలు సహజంగా నోరెత్తరు, చూస్తారు, మౌనంగానే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. కానీ మౌనం అంగీకారం అనుకుంటే పొరపాటు. భయపెట్టి మీరు వాళ్ళ నోళ్లు మూసి చేస్తారండి కదా. అందుకని మీ లక్ష్యం ఒక మనిషినో ఒక పార్టీనో తొక్కేయాలనేటువంటి దీంట్లో ఈ వ్యవస్థలన్నిటినీ కూడా సక్రమంగా పనిచేయనివ్వకుండా వీటిల్ని మీకు ఒక యాక్సిలరీ టూల్స్ కిందో, యాక్సిలరీ యూనిట్స్ కిందో, యాక్సిలరీ ఆర్గనైజేషన్స్ కిందో మీరు ఇలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి అంతిమంగా అవన్నీ కూడా ప్రభుత్వం మీదే ఫోకస్ అవుతాయి తప్ప ఇలాంటి వాటి నుంచి ప్రభుత్వం తప్పించుకొని మేము వేరు, ఆ నేరం చేసినోడు వేరు అని చెప్పని చేతులు కడిగేసుకోవడానికి అయితే కుదరదు. బట్ ఏదేమైనా కూడా ఖచ్చితంగా రేపు గౌరవ హైకోర్టు ఏ రకమైనటువంటి ఇది ఇస్తుందనేది చూడాలి. ఇతగాడు నిజంగా ఇలాంటి దాష్టికాలకి గనక ఈ సి నాగరాజు అనేటువంటి వ్యక్తి పాల్పడి ఉన్నట్లయితే ఇతని మీద ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జెస్ తో ఇతని ఎంటైర్ కెరీర్ అయితే స్పాయిల్ అయిపోతుంది అనేది అయితే చెప్పచ్చు.